ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ రవితేజ ఎండి సైక్రియాట్రీ సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376. ఈ చాలా రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. స్కూల్ స్టార్ట్ అయిపోవడమే కాకుండా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎగ్జామ్స్ అనగానే పిల్లలకు ఎంత భయం ఉందో పిల్లల తల్లిదండ్రులకు కూడా అంతే భయం ఏర్పడిపోయింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వీడు 2 సంవత్సరాల నుంచి సరిగ్గా చదవలేదు, అసలు ఏం అడుగుతారో వీడు ఏం రాస్తాడో అని తల్లిదండ్రులకు భయం. అట్లాగే పిల్లలకి అసలు ఈ 2 years సరిగ్గా చదవలేదు, ఇప్పుడు ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో ఏం రాయాలో అని వానికి భయం. మొత్తం పైకి పరీక్షా సమయం వచ్చేసింది, పిల్లలకు పరీక్షగా మారిపోయింది. అనవసరమైనటువంటి స్ట్రెస్కి గురవుతున్నారు ఫ్యామిలీలో అందరూ, పిల్లలతో సహా పెద్దలు కూడా. మరి ఇట్లాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది? కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్, సైక్రియాట్రిస్ట్ని అడిగితే బాగుంటుంది అంటున్నారు, అంతే కదా. మరి వారం వారం మనకు చక్కటి సలహాలు సూచనలు అందించడానికి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మరి వారిని అడిగేసి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, మరి ఈ రోజులలో అయితే మరి చాలామంది పిల్లలు ఈ పరీక్షలు అనేటువంటి స్టార్ట్ అవ్వడంతో చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. నిజానికి అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం మొదటి షో నుంచి మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్నాం. మనం లైఫ్లో ఏదో ఒక దానికి అలవాటు పడుతూ వస్తూ ఉంటాం. ఈ అలవాటు నుంచి డిఫరెంట్గా ఏదన్నా కొత్తగా మన లైఫ్లో ప్రవేశిస్తే దానివల్లే వచ్చే మార్పునే మనం స్ట్రెస్ అంటాం. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మన రొటీన్ అంతా మారిపోయింది. ఈ కొత్త రొటీన్కి మనం అడ్జస్ట్ అవుతున్నాము అనుకునే లోపలే మళ్ళీ పాత రొటీన్ మనకి వచ్చింది. దాంతో ఒక భాగమే ఈ ఎగ్జామ్స్ అండ్ దానికి సంబంధించిన స్ట్రెస్. ఈ ఎగ్జామ్స్ అనుకోవడం వెంటనే అసలు సిలబస్ అయిందా, నేను చదువుకోగలుగుతానా, ఎగ్జామ్ ఎలా రాస్తాను, పాస్ అవుతానా, ఎగ్జామ్లో అన్నీ గుర్తుకొస్తాయా, ఇలాంటి ఎన్నో మనం ఫ్యూచర్లో ప్రిడిక్ట్ చేయలేని విషయాలు. ఒక టైం మషిన్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది వాస్తవంగా జరిగే పని కాదు కదా. అందుకే ఈ ఎగ్జామ్స్ వల్ల అందరికీ స్ట్రెస్ వస్తుందన్నమాట. అయితే ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏం చేస్తుంటే బాగుంటుంది అని చెప్పే ముందర అసలు అందరూ ఏం చేస్తున్నారో నేను వివరిస్తాను. రొటీన్గా ఈ మధ్య హాస్పిటల్కి చాలామంది సలహాలని ఎగ్జామ్ వల్ల స్ట్రెస్ అని వస్తున్నారనమాట. నేను వాళ్ళ హ్యాబిట్స్ని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఇన్ని రోజులుగా ఫాలో అవుతున్న స్కెడ్యూలు, టైం టేబుల్ అంతా ఒకేసారి మార్చేస్తున్నారు. కొంతమంది ఎంత చదువుతున్నారంటే నిద్ర మానేస్తున్నారు, తిండి మానేస్తున్నారు, నీళ్ళు ఎంత తాగుతామంటే అని అదేదో వింత పదార్థంలా నా వైపు చూస్తున్నారు. రిలాక్సేషన్ అంటే ఎగ్జామ్స్ కదా, రిలాక్స్ ఎలా అవుతాను అని వింతగా చూస్తున్నారనమాట. ఈ చేయడం వల్ల స్ట్రెస్ మీరే చెప్పండి, తగ్గుతుందా పెరుగుతుందా? కానీ మన పిల్లలు ఇంట్లో ఇలా చేస్తున్నప్పుడు మనం వాళ్ళని వ్యతిరేకించాం. దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది అని వాళ్ళకి చెప్పలేకపోతాం. మీరు చెప్పింది చాలా బాగుంది డాక్టర్ గారు. మరి ఈ పిల్లల్ని ఏం చేయమంటారు మీరు? ఎవరో మహానుభావుడు చెప్పాడు, ఏ సైనికుడైతే ప్రాక్టీస్లో ఎక్కువ చెమట కారుస్తాడో వాడు యుద్ధంలో తక్కువ రక్తం కారుస్తాడు అని. ఈ ఎగ్జామ్ కూడా ఒక యుద్ధం లాంటిదే. స్టూడెంట్ సైనికుడు అన్నమాట. సో ఈ యుద్ధాన్ని గెలవాలంటే ఒక స్ట్రాటజీ, ఒక టెక్నిక్ని మనం అప్లై చేయాలి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఎగ్జామ్ ముందరే ఏం చేయాలి, ఎగ్జామ్ రాస్తుండగా ఏం చేయాలి, ఎగ్జామ్ తర్వాత ఏం చేయాలి అని మనం డివైడ్ చేసి ఏం చేయాలో అనుకుందాం. చిన్న విరామం. తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి సైక్రియాట్రీ సిఎంసి వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి డాక్టర్ రవితేజ ఎండి సైక్రియాట్రీ సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. ఎగ్జామ్ మొదలయ్యే ముందర మనకి కొంచెం కాలం దొరుకుతుంది. ఈ టైంలో ఒక రొటీన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ రొటీన్ టైం టేబుల్ క్లియర్గా ఉండాలి. అంత 10-15 నిమిషాలకి ఏం చెయ్యాలి అని రాసుకోకపోయినా
పొద్దున 2 గంటలు దీనికి, మధ్యాహ్నం 2 గంటలు దీనికి, ఒక 20 నిమిషాలు పడుకుంటాను, స్నాక్స్ టైం ఇది, రివిజన్ టైం ఇది, బయటికి వెళ్ళేదే టైం ఇది అని ఒక అవగాహన ఉండాలన్నమాట. రోజు ఆ రొటీన్ ఫాలో అవడంతో మన బ్రెయిన్, బాడీ అనుకూలంగా తయారవుతాయి. ఒక ప్లేస్ని ఎంచుకోండి, ఆ ప్లేస్ చదువు కోసమే పెట్టుకోండి, ఆ ప్లేస్ని వేరే దేనికి వాడొద్దు. టైంకి ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్లో ఆకుకూరలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్ సరిపడా ఉండాలి. అన్ని రకాల కూరలు తినండి, సరిపడా తినండి. నీళ్ళు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు తాగండి. ఒక బాటిల్ని పక్కన పెట్టుకోండి. వీలు దొరికినప్పుడు అట్లీస్ట్ ఒక 20 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. ఎండార్ఫిన్స్ అనే పవర్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. బాడీ అంతా రీసెట్ అవుతుంది. కత్తి ఎంత వాడాము అన్నదానికంటే ఎంత పదును పెట్టగలిగాము, పదును పెట్టిన కత్తే మనం మళ్ళీ మంచిగా వాడగలం. సో శరీరానికి కూడా ఎక్సర్సైజ్ అందచేసినప్పుడు అది ఫ్రెష్గా, పవర్ఫుల్గా మనం ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతుంది. చాలామంది గమనించండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమేం మార్పులు జరుగుతాయి? గుండె దడ పెరుగుతుంది, చెమటలు కారుతాయి, ఎన్నో రకాల మామూలుగా స్ట్రెస్లో ఉన్న మార్పులన్నీ ఎక్సర్సైజ్ అప్పుడు జరుగుతాయి. కానీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలాక్స్డ్గానే ఉంటాం. ఈ ప్రాక్టీస్తో మనము నిజంగా ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు కూడా గుండె దడ కొట్టుకున్నా, మనకి టెన్షన్ వేసినా, చెమటలు వస్తున్నా సరే, ఎలా అయితే ఎక్సర్సైజ్ అప్పుడు మనం కూల్గా, రిలాక్స్డ్గా ఉంటామో, ఈ ప్రాక్టీస్ వలన ఎగ్జామ్ అప్పుడు కూడా మనం రిలాక్స్డ్గా ఉండగలుగుతాం. ఇది జరుగుతుండగా ఒక టైం టేబుల్ అనుకున్నారు కదా, ఆ టైం టేబుల్లో ఎక్కువ ముఖ్యత ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి, హై ఈల్డ్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ వల్ల అయితే ఎక్కువ మార్కులు వస్తాయో దానిపైన ఫోకస్ చేయండి. ఒక టాపిక్ చదువుతున్నప్పుడు టాపిక్ ఫినిష్ అయిందనికంటే ఎగ్జామ్ కోసం చదువుతున్నారు కాబట్టి ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అని అనుకొని చదివితే ఇంకా గట్టిగా పాయింట్స్ గుర్తుంటాయి. ఆ పాయింట్స్ని మళ్ళీ మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. ఎగ్జామ్ రోజు వచ్చేటప్పటికి ముందటి రోజు ఒకేసారి అన్నీ చదవలేం. అది మనం క్లియర్గా గుర్తు ఉంచుకోవాలి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ముందర రోజు ఎంత రివిజన్ చేయగలము అనేది ఇంపార్టెంట్. కొత్త టాపిక్స్ చదివినా, కొన్నిసార్లు చదవకపోయినా నా ఉద్దేశంలో ఒకటే. సో ఎగ్జామ్ ముందర రోజుకి స్పెషల్ ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా మైండ్ని ఫిట్గా ఉంచుకుంటేనే ఎగ్జామ్ రోజు బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. అందుకే ఎగ్జామ్ ముందటి రోజు నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. నిద్ర విషయానికి వచ్చేటప్పటికి నిద్ర అనేది మన మెమరీ ఫార్మేషన్కి చాలా ఇంపార్టెంట్. మనము సరిగ్గా నిద్రపోకపోతే మన చదివింది మన బ్రెయిన్లో స్టోర్ సరిగ్గా అవ్వదన్నమాట. మనం బాగా రివైజ్ చేస్తేనే ఆ టెంపరీగా ఉండే మ్యాటర్ పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. అందుకే రివిజను, నిద్ర అనేది మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిద్ర విషయానికి వచ్చేటప్పటికి టెన్షన్ వల్ల చాలామంది నిద్ర డిస్టర్బ్ అయింది అని అనవచ్చు. ఈ టైంలోనే మనకి నచ్చిన ఏదో ఒక పని, ఒక పాట పాడడమో, చిన్న డాన్స్ చేయడమో, ఫ్రెండ్స్తో కలిసి ఒక 10 నిమిషాలు సరదాగా మాట్లాడుకోవడమో, ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి గుడికో, ప్రేయరో, మెడిటేషనో, యోగానో చేయడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. గ్లాసు వేడి పాలు, వేడి నీళ్ళతో స్నానం, పడుకునేటప్పుడు గుండె దడగా అనిపిస్తే పిల్లలు పడుకుంటారు కదా, మోకాళ్ళు దగ్గరికి పెట్టేసి ఒక సైడ్కి తిరిగి పడుకోవడం, అలా కూడా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య ఎన్నో రకాల యాప్స్ ఫోన్లో కూడా దొరుకుతున్నాయి. ఇలాంటి యాప్స్లో వెంటనే 3 నుంచి 5 నిమిషాల దాకా రిలాక్స్ అయ్యే ఎన్నో టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య పిల్లలు రిలాక్సేషన్ అనే పేరుతో ఎగ్జామ్ ముందర కానీ, ఎగ్జామ్ జరుగుతున్న టైంలో కానీ మందు అలవాటు, సిగరెట్ అలవాట్లు కూడా చేసుకుంటున్నారని మనం ఎక్కువగా వింటున్నాం. కానీ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మందు మనం ముందర విన్నట్టు బ్రెయిన్ని డిప్రెస్ చేస్తుంది, బ్రెయిన్ని ఎక్కువ పని చేయకుండా ఆపుతుంది.
దాన్ని మనం తీసుకొని అది రిలాక్సేషన్ అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఆ బ్రెయిన్ పవర్ని పెంచడం వల్ల ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ మనది బాగోదు. అది చాలా కామన్ సెన్స్ ఒక విధంగా ఆలోచిస్తే. అదే రకంగా స్మోకింగ్ కొంతమంది బాగా అలవాటు చేసుకుంటారు. 15 నిమిషాలకి 2 గంటలకి బ్రేక్ తీసుకొని ఒక్క సిగరెట్టే కదా, చాలా మైండ్ ఫ్రెష్ అవుతుంది, షార్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో బయలుదేరుతారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, స్మోకింగ్ చేసినప్పుడు తాత్కాలికంగా యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ తగ్గుతుంది, అది వాస్తవమే. కానీ దాని తర్వాత రెట్టింపు టెన్షన్, యాంగ్జైటీ కొంచెం సేపటి తర్వాత సిగరెట్ ఎఫెక్ట్ బాడీ నుంచి పోగానే వస్తుంది. అండ్ ఈ టైంలో కాన్సన్ట్రేషన్ నాది బాగుంది, నేను బాగా చదవగలుగుతున్నాను అనుకోవడం అది ఒక ఊహాజనితం. అందుకే సిగరెట్టు, మందుకి దూరంగా ఉండడం చాలా మంచిది. సో ఇలా చేయగలిగితే ఎగ్జామ్కి చాలా రిలాక్స్డ్గా వెళ్ళగలుగుతారు. చిన్న విరామం. తేజ హాస్పిటల్ గత 20 సంవత్సరాలుగా ప్రసూతి, శ్రీ వైద్య సేవలు ఇంకా జనరల్ సర్జరీ సేవలతో పాటు ఇప్పుడు ఆనంద్ మైండ్ కేర్ ద్వారా మానసిక వ్యాధులకు కూడా చికిత్స అందించబడుతుంది. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్, చదువులో వెనుకబడడం మొదలైన సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ రవితేజ ఎండి, సైక్రటరీ, సిఎంసి, వేలూరు. తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376. మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి. డాక్టర్ గారు, మరి టెక్నిక్స్ ఏమైనా చెప్పగలరా? ఎగ్జామ్ రోజు వచ్చే టెన్షన్ని హ్యాండిల్ చేయడం ఒక డిఫరెంట్ లెవెలే. ఆ రోజు ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాను అనే యాంగ్జైటీని హ్యాండిల్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఎగ్జామ్ ముందరే కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి, నేను ఎగ్జామ్కి రిలాక్స్డ్గా వెళ్తున్నాను, ఎగ్జామ్ హాల్లో కూర్చుంటున్నాను, అన్నీ రిలాక్స్డ్గా రాస్తున్నాను, అన్నీ గుర్తొస్తున్నాయి అనే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఎగ్జామ్ రాసి హ్యాపీగా పెన్ను కింద పెట్టి టైంకి ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి సంతోషంగా ముఖం పైన నవ్వుతో బయటకు వచ్చినట్టు ఊహించుకుంటూ ఉండండి. ఇలా చేసినప్పుడు చాలాసార్లు మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆ సిట్యువేషన్ని మన బ్రెయిన్ని ఆల్రెడీ ఇమాజిన్ చేసుకుంది కాబట్టి ఆ రోజు తక్కువ స్ట్రెస్తో ఎక్కువ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలాసార్లు ఏం చేస్తాం మనం ఆలోచించండి, అమ్మో నేను మర్చిపోతే, అమ్మో ఆ రోజు నేను బాగా స్ట్రెస్ అవుతే, అమ్మో నాకు ఆ స్ట్రెస్లో వామిటింగ్స్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే అనే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి ఇచ్చి 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 నిజంగా ఆ రోజు మనం ఒక డిసప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూసి ఆ డిసప్పాయింట్మెంట్ని తీసుకొస్తాం. సో బ్రెయిన్ని ట్రైన్ చేసుకొని ఆ రోజు కాన్ఫిడెంట్గా ఇవ్వండి. ఒకవేళ ఒక క్వశ్చన్కి ఏదన్నా ఆన్సర్ మర్చిపోయినా సరే కంగారు పడొద్దు. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ మనం మాట్లాడుకున్నట్టు ముక్కు నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకొని కడుపులో గాలి నింపి నోరు ద్వారా మళ్ళీ వదిలేయడం, ఇలాగా ఒక 5 నుంచి 10 సార్లు చేయడంతో ఆ ఫ్రెనిక్ నర్వ్, న్యూక్లియస్, మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి మనం రిలాక్స్ స్టేట్కి వెళ్తాం. రిలాక్స్ స్టేట్లోనే మనకి చాలా వరకు విషయాలు గుర్తు చేసుకోవడం సులభం అవుతుంది. ఆ క్వశ్చన్లో ఏదో ఒక క్యూ కోసం వెతకండి. మన బ్రెయిన్ టెక్స్ట్ బుక్లో వివరాలు ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోదు, కనెక్షన్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటుంది. ఏదో ఒక కనెక్షన్ ట్రిగర్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ ఆన్సర్ వస్తుంది. సో ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకుండా ఎంతో కొంత రాస్తూ సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తే ఎగ్జామినర్కి మనం ఈజీగా కరెక్ట్ చేయడానికి వీలు కుదురుస్తాం. ఎగ్జామినర్ కూడా మనకి ఈజీగా క్లియర్ చేసే అవకాశం ఇస్తారు. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ ఎలా రాసావు, ఏంటి రాసావు అనేది ఉన్నా సరే దీర్ఘంగా ఆలోచించి ఇది రాయలేకపోయాను, అది రాయలేకపోయానని ఎక్కువ బాధతో ఎగ్జామ్ తర్వాత ఉండే సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం రిజల్ట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, రిజల్ట్ గురించి ఆలోచించకు. ఇలాంటి టైంలో మన ఫేవరెట్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని తలుచుకొని ఆ కెప్టెన్ కూల్ ఎలా అయితే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసి అంత ఫేమస్ అయ్యి ఎన్నో విజయాల్ని మనకి సాధించాడో అలాగే మన లైఫ్లో మనం హీరో అవ్వచ్చు, ఎంఎస్ ధోని అవ్వచ్చు. బాగుంది డాక్టర్ గారు. మొత్తం పైకి పరీక్ష హాలుకు వెళ్ళే పిల్లలకి
ఏ రకమైన ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకైనా కూడా చక్కటి ఉపయోగపడే అంశాలను తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలందరికీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.